అయ్యయ్యో, డ్రాయింగ్ పాడైపోయింది. ఎరేజర్ ఎక్కడుంది? అమ్మా, వచ్చి మీ బొమ్మని చూసుకోండి. ఎంత బాగుందో, ఎంత బాగుందో. చాలా బాగా గీసావమ్మా. మంచి కళ ఉన్న వాళ్ళకి మంచి మనసు ఉంటుంది. ఆ దేవుడు నీకు మంచి జీవితం ఇస్తాడమ్మా. థ్యాంక్ యూ అమ్మా. అమ్మా, డబ్బులు ఎంత ఇమ్మంటారు? ఆహా, ఏమొద్దండి. మా అమ్మమ్మ గారి బొమ్మ గీశాను అని అనుకుంటాను. ఏం పర్వాలేదు. నేను వెళ్ళొస్తాను. మంచిదమ్మా. థ్యాంక్ యూ. ఎదునే తొలిచే నీ రుణమే. ఎస్, ఈ డ్రాయింగ్ ని ఆంటీకి చూపిస్తే ఇంకా బాగా నేర్పిస్తుంది. ఆంటీ వెళ్ళిపోయారు. ఎటెళ్ళుంటుంది? బయట ఉందా? అయ్యయ్యో, ఆంటీ దగ్గర డ్రాయింగ్ నేర్చుకుందామంటే వెళ్ళిపోయారు. ఈసారి డ్రాయింగ్ టీచర్ వచ్చినప్పుడు ఈ డ్రాయింగ్ చూపిస్తాను. యాక్సిడెంట్ అయిన పల్లవిని ఏ టైంలో హాస్పిటల్లో జాయిన్ చేశారో, తనకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చారో అన్ని డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి. కానీ పల్లవి పోస్ట్ మార్టం రిపోర్ట్ లేదేంటి? ఏమో సార్, మిస్ అయి ఉండొచ్చు. ఏం సమాధానం చెప్తున్నావు అర్థమవుతుందా నీకు? పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎందుకు మిస్ అవుతుంది? నాకు పల్లవి పోస్ట్ మార్టం రిపోర్ట్ కావాలి. ఎక్కడుందో తీసుకురా. అరే, మిస్ అయిందని చెప్తుంటే రుబాబ్ చేస్తారేంటి? ఎలా మిస్ అవుతుంది? ఉంటే సిస్టంలో ఫీడ్ అయి ఉండాలి, లేదంటే పల్లవి హెల్త్ రిపోర్ట్స్లో రాసి ఉండాలి కదా. అది కాదంటే అట్లీస్ట్ ఈ హాస్పిటల్ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ బుక్లో ఉండాలి, నోట్ అయి ఉండాలి కదా. ఎలా మిస్ అవుతుంది? ఐ వాంట్ పల్లవి పోస్ట్ మార్టం రిపోర్ట్. తీసుకునిరా. సారీ సార్, కష్టం, దొరకదు. లాస్ట్ టైం ఫైనల్గా అడుగుతున్నాను. పోస్ట్ మార్టం రిపోర్ట్ డీటెయిల్స్ ఇవ్వకపోతే చాలా ఇష్యూస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అరే, మిస్ అయిందని చెప్తే రుబాబ్ చేస్తారేంటి సార్? మిస్ అయిన రిపోర్ట్ని నేను ఎలా తెచ్చివ్వను సార్? నేను ఎలా తేగలను చెప్పండి సార్. సార్, చేతికంత బ్లడ్ సార్.
ఇస్తావా లేదా? జస్ట్ 1 minute అంతే, ఒక నిమిషం. ఒక నిమిషం సార్. 4 ఏళ్ల క్రితం ఫైల్ కదా సార్, ఎక్కడ ఉన్నాయేంటో తెలీదు. ఖచ్చితంగా వెతుకుతాను సార్. దొరుకుతాయి సార్, దొరుకుతాయి. త్వరగా వెతుకో. 4 ఏళ్ళు అయిపోయింది కదా సార్, ఎక్కడున్నాయేంటో తెలీదు. దొరుకుతాయి సార్, కానీ వెతుకుతాను సార్, ఖచ్చితంగా వెతికిస్తాను. ఏమయ్యా, ఇదేదో అడిగిన వెంటనే చేసుంటే దెబ్బలు తినే పరిస్థితి ఉండేది కాదు కదా. పాత ఫైల్స్ కదా సార్, వెతకడానికి బద్ధకం వేసి. బద్ధకంతో చెంప పగలగొట్టుకునేదాకా తీసుకొచ్చావు. భలే ఉన్నావయ్యా నువ్వు. సార్ ఇదే సార్, మీరు అడిగిన పల్లవి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇదే సార్. ఏంటి సార్, ఎందుకంత షాక్ అవుతున్నారు? పోస్ట్మార్టం చేసే టైంలో పల్లవికి అసలు గుండె లేదని రాసుంది. అదేంటి సార్, గుండె లేకపోవడం ఏంటి? గుండెలా మిస్ అయింది? అదే నాకు అర్థం కావట్లేదు. సార్, ఈ మధ్య దొంగతనంగా ఆర్గాన్స్ అమ్ముతున్న స్కామ్ జరుగుతుంది సార్. ఆ ముఠా ఈ హాస్పిటల్ వాళ్ళతో కుమ్మక్కయ్యి పల్లవి మేడం గుండెని అమ్మేసి ఉండొచ్చు కదా సార్. ఆ ముఠాని పట్టుకుంటే పల్లవి మేడం యాక్సిడెంట్ అనుకున్న నిందితుడిని మనం పట్టుకోవచ్చు సార్. లేదు నారాయణ, పల్లవి హార్ట్ మిస్సింగ్ వెనక ఆర్గన్స్ ముఠా హ్యాండ్ ఉందని మనం వెంటనే ఒక కంక్లూజన్కి రాలేం. పల్లవి గుండెని ఎవరికైనా ట్రాన్స్ప్లాంట్ కూడా చేసి ఉండొచ్చు. నారాయణ, చెప్పండి సార్. పల్లవి యాక్సిడెంట్ అయిన రోజు ఈ సరౌండింగ్స్లోని హాస్పిటల్స్లో ఎవరైనా హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్నారేమో తెలుసుకో. అలాగే హార్ట్ని అంబులెన్స్లో ఏదైనా ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళటం కానీ, లేదంటే రోడ్డు దారి ద్వారా ఏదైనా హాస్పిటల్కి తీసుకెళ్ళటం కానీ అన్నీ క్లియర్గా తెలుసుకో. ఇన్ఫర్మేషన్ అంతా నాకు ఈవినింగ్ కల్లా కావాలి. అస్సలు లేట్ అవ్వకూడదు. షూర్ సార్. పల్లవి నీ గుండె ఎవరికి చేరిందో తెలిస్తే నిన్ను చంపింది ఎవరో కూడా తెలుస్తుంది. సార్ వారు వచ్చేస్తానని చెప్పారు కదా, ఇంకా రావట్లేదేంటి? పద. అమ్మమ్మ, స్కూల్లో నాకు బొమ్మ ఇచ్చారు, అది భలే ఉంది. నేను రోజు ఆ బొమ్మతోనే ఆడుకుంటాను. అలాగే బంగారు తల్లి, నీకు బొమ్మ చూపిస్తాను. అయ్యో, నా బొమ్మ పోయింది. సార్ వారు బొమ్మ
స్వీటీ, నీకింకో బొమ్మ కొనిస్తాను. కొత్త బొమ్మ, చాలా పెద్ద బొమ్మ కొనిస్తాను. సరేనా? లేదు, నా బొమ్మ నాకు కావాలి. కొనిస్తానని చెప్తున్నాను కదమ్మా. నా బంగారు తల్లి కదూ. స్వీటీ గుడ్ గర్లా కాదా? సరేనా? వెళ్దామా? దా ఎక్కువ. స్వీటీ, ఏమైందమ్మా? నా బొమ్మ అక్కడ పడిపోయిందమ్మమ్మ. నీకింకో బొమ్మ కొనిస్తానని చెప్పాను కదా నాన్న. స్వీటీ గుడ్ గర్ల్ కదా, ఏడవనని చెప్పావు కదా. గుడ్ గర్ల్. బంగారు తల్లి. సరేనా? డ్రైవర్, కార్ పోని. ఏమైంది? ఎవరిదో బొమ్మండి, మీరేమో చూసుకోకుండా ఎక్కించారు. అయ్యో, గమనించలేదే. పాపం, ఎవరో చాలా ఇష్టపడి కొనుక్కుని ఉంటారు. ఈ బొమ్మ చాలా క్యూట్గా ఉంది, అందుకే ముక్కలైనా వదలాలనిపించట్లేదు. సో నో డౌట్, పల్లవి హార్ట్ని ఎవరికో పెట్టారు, ఇది కన్ఫర్మ్. సో నేను చెప్పిన ప్రకారం పల్లవి చనిపోయిన రోజు ఎవరెవరికి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిందో క్లియర్గా డేటా తీసుకో. పల్లవి హార్ట్ని ఎవరికి పెట్టారో తెలిస్తే తన మరణం వెనకాల ఉన్న హంతకురాలను పట్టుకోవటం ఈజీ అవుతుంది. నువ్వు వేరే వేరే సజెషన్స్ ఇవ్వటం మానేసి జస్ట్ డూ వాట్ ఐ సే. నాకు గుండె మార్పిడి జరిగింది కూడా ఆ రోజే. అంటే ఒకవేళ పల్లవి అక్క గుండె నాకేమైనా పెట్టుంటారా? పద వెళ్దాం. మీడియా సమక్షంలో చెప్పినట్టు 15 రోజుల్లోపు పల్లవి చావు వెనకాల ఉన్న హంతకులు ఎవరో పట్టుకుని తీరుతాను.
పల్లవి అంటే నాకు ఎంత ప్రాణమో ఇప్పుడు విమర్శిస్తున్న ప్రపంచానికి అర్థమయ్యేలా చెప్తాను. రాధిక, 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 ఏమైంది? ఏం లేదండి, కొంచెం కళ్ళు తిరిగాయి అంతే. మరి క్యాబ్లో వెళ్తావా? పర్వాలేదండి, వెళ్దాం పదండి. అమ్ముకుట్టి గారు ఎలా ఉన్నారు? బావున్నారా? బావున్నానమ్మా, మీరెలా ఉన్నారు? అసలు ఎలా ఉన్నారు అని అడగకూడదండి. ఎందుకంటే నేను కోరుకున్న అమ్మాయే మా ఇంటి కోడలయింది. ఇక నాకంతకంటే సంతోషం ఇంకేముంటుంది చెప్పండి? మా రాధి ఏం చేస్తోందమ్మా? ఇప్పుడే కార్తీక్తో కలిసి బయటికెళ్ళిందండి. ధర్మావతి గారు, మీరు చెప్పేది నిజమా? కార్తీక్ బాబు రాధి కలిసి బయటకు వెళ్లారా? అవునమ్ముకుట్టి గారు. కార్తీక్ బాబు తప్పనిసరి పరిస్థితుల్లో మా అమ్మాయి మెళ్ళో తాళి కట్టాడు కదా, తనని ఎప్పటికీ భార్యగా అంగీకరించడేమోనని మనసులో కాస్త భయంగా ఉండేదమ్మా. మీరు చెప్పిన ఈ మాటతో ఆ భయం అంతా పోయింది. త్వరలోనే కార్తీక్ బాబు మా అమ్మాయిని ప్రేమగా చూసుకుంటాడనే నమ్మకం వచ్చేసింది. అమ్ముకుట్టి గారు, నా కొడుకని చెప్పడం కాదు, స్వతహాగా మా కార్తీక్ చాలా మంచివాడు. కాకపోతే గతం తాలూకా విషాదం నుంచి ఇంకా కోలుకోలేదు. అలాగే తనని నమ్ముకున్న వాళ్లకి ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం చెయ్యడు. రాధికని వాడు కళ్లల్లో పెట్టుకుని చూసుకుంటాడు. నాది హామీ, మీరీ విషయం గురించి అస్సలు దిగులు పెట్టుకోకండి, సరేనా? ఒక్క విషయం చెప్పడం మర్చిపోయానండి. చెప్పండి. అదేనండి, పెళ్ళైన తర్వాత సత్యనారాయణ వ్రతం చేస్తారు కదా, అలాగే 15 రోజుల పండగ కూడా జరిపిస్తే బావుంటుందని. తప్పకుండా జరిపిద్దామండి. కాకపోతే కార్తీక్ కాంచనవల్లి చేసిన గొడవ తాలూకా హడావిళ్ళో ఉన్నాడు. పల్లవి మరణం వెనుకున్న హంతకుల్ని పట్టుకునే పనిలో ఉన్నాడు. కార్తీక్కి ఆ టెన్షన్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఒక మంచి రోజు చూసి ఈ తంతులన్నీ జరిపిస్తాం, సరేనా? అలాగేనండి, చాలా సంతోషం. ఉంటానండి. కార్తీక్ బాబు రాధీని బాగా చూసుకుంటాడనే నమ్మకం వచ్చేసింది. కానీ పల్లవి యాక్సిడెంట్కి రాధీ కారణమని తెలిస్తే రాధీ కాపురం ఏమవుతుందోనని భయంగా ఉంది. గురువాయరప్ప, నువ్వే మా రాధీ కాపురం కష్టాల్లో పడకుండా కాపాడాలయ్యా, కాపాడాలి.
నారాయణకి ఫోన్ చేసి క్యాబ్ పిలిపిస్తాను.